నేత బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కరడుగట్టిన హిందుత్వవాది కాషాయ పార్టీపై విషం కక్కుతున్నారు. పార్టీని వీడిన నేతల్ని నీడలా వెంటాడుతూ చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఓవైపు బీజేపీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు జాయిన్ అవ్వాలనుకునే వారు ఒకటికి 2 సార్లు ఆలోచించాలన్న ఆ ఎమ్మెల్యే కామెంట్స్ పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయా? బీజేపీకి రాజీనామా చేసిన చేరేవారిని కూడా చెడగొట్టాలని చూస్తున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన వ్యవహారం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజా సింగ్ హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసినా పార్టీపై కామెంట్స్ చేయడం మాత్రం మానుకోలేదు. కమల దళానికి ఎలా నష్టం చేయాలా అన్నదే ఈ శాసనసభ్యుడి ధ్యేయంగా కనిపిస్తుంది అని అంటారు. పార్టీకి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. మీ సేవలు ఇక చాలు అంటూ చెప్పేసింది. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో, కొన్నిసార్లు పార్టీ నేతలను పొగిడినా ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీతో బంధం తెంచుకున్న నేతతో తమకు పనేంటని వదిలేయడంతో కామ్గా ఉన్నారు రాజాసింగ్. కానీ ఈ మధ్య పార్టీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కారు దిగి కమలం కండువా కప్పుకున్న తర్వాత ఈయనలో అసహనం పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గువ్వల బాటలోనే మరికొన్ని గువ్వలు ఉన్నాయని చెబుతుంటే అదంతా డొల్లా అంటూ ఈ నెల 12న రాజాసింగ్ రాసిన లేఖలో చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. బీజేపీని వీడిన ఈ ఎమ్మెల్యే పార్టీని టార్గెట్ చేయడం ఏంటి అన్నదే కమలనాథుల క్వశ్చన్. గోషామహల్ శాసనసభ్యుడి ఉద్దేశం చూస్తుంటే చేరికలను చెడగొట్టడమే అవుతుంది అన్న చర్చ కమలం పార్టీలో సాగుతోంది. పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని బీజేపీలో అంతర్గతంగా వినిపిస్తోంది. బీజేపీలో చేరేవారు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి అన్న రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్టీలో చేరేవారికి వెల్కమ్ చెబుతూనే జాయిన్ అయ్యే ముందు కొన్ని మాటలు యాది చేసుకోవాలి అన్న ఈ ఎమ్మెల్యే కామెంట్స్ వెటికారంగా ఉన్నాయి అంటారు. కమలం పార్టీలో చేరిన తర్వాత కోరుకున్నది జరగదన్నట్టు కుండ బద్దలు కొట్టారు. కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించలేరు, వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు అని చెప్పడం బీజేపీ నేతల పట్ల ఈయనలో ఉన్న కోపాన్ని తెలియజేస్తుంది అని విశ్లేషిస్తున్నారు. కమలం కండువా కప్పుకున్న వారు ఫస్ట్ ఫ్రంట్ లైన్లో కూర్చున్నా ఆ తర్వాత చివరి సీట్లో ఉంటారు అని చెప్పడం ఈయనలోని ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది అన్న నిదర్శనంగా భావిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు చేసుకోవాలి అన్న రాజాసింగ్ సూచన జాయిన్ అవ్వాలనుకున్న వారు కూడా మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని బాధలు భరించే శక్తిని పెంచుకోవాలి అన్న వాదనని వినిపించిన ఈ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. తన నియోజకవర్గం గోషామహల్లో అణిచివేతకు గురయ్యాయని, నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను అన్న రాజాసింగ్ కామెంట్స్ ను పరిశీలిస్తే బీజేపీలో ఏం జరగదన్న వాదాన్ని వినిపించినట్లు ఉంది అని విశ్లేషిస్తున్నారు. కమలదళంలో చేరే ముందు గతంలో పార్టీని వీడిన వారితో ఓసారి చర్చించాలి అన్న ఈ ఎమ్మెల్యే సూచన తర్వాత జాయిన్ అవ్వాలనుకున్న కొందరు నేతలు పునరాలోచనలో పడ్డారని కమలం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి వారికి ఏమైందో, ఎందుకు పార్టీని వీడారో తెలుసుకోవాలి అన్న రాజాసింగ్ సలహా చేరేవారిని కూడా చెడగొట్టడమే అవుతుంది అంటారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్న ఈ ఎమ్మెల్యే హిందుత్వానికి, దేశానికి మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్న వాదాన్ని వినిపించారు. కానీ కొందరు నేతల స్వార్థంతో తెలంగాణలో కమలం పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్పడాన్ని చూస్తే వారిపై అక్కసు వెళ్లగక్కడమే అవుతుంది అంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ ఎంపీ లక్ష్మణ్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంటారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేర్చుకుంటే సంస్థాగతంగా బలోపేతం కావచ్చు అన్న ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. అయితే రాజాసింగ్ లాంటి సీనియర్లు ఇలాంటి విమర్శలు చేయడం కాషాయ పార్టీకి తీరని నష్టమన్న అంచనాలు ఉన్నాయి. రాజాసింగ్ ఎపిసోడ్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. బీజేపీకి రాజీనామా చేసిన ఈ నేత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరించాలి అని భావిస్తుంది. రాజాసింగ్ లేటెస్ట్ కమెంట్స్ పై ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించలేదు. రిప్లై ఇస్తే మళ్లీ నోరు తెరవనంత స్ట్రాంగ్ గా ఉండాలని కొందరు అంటారు. పార్టీకి రాజీనామా చేసిన నేత వ్యవహారంపై స్పందించి అంత విలువ ఇవ్వడం ఎందుకు, వదిలేస్తే పోలా అని మరికొందరు అంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడేందుకు సుముఖంగా లేరు. రెగ్యులర్ గా పార్టీ విధానాలపై రాజాసింగ్ చేసిన విమర్శలు క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెడుతోంది. రాజాసింగ్ ఎపిసోడ్ ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టమని భావిస్తున్నారు. డ్యామేజ్ కంట్రోల్కు పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.